హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎలక్ట్రికల్. ఇక్కడ సింగిల్ ఫేస్ మీటర్ ఇది ప్యానల్ బోర్డులో ఎంసీబీ అనేది 2-3 అవర్స్కి ఒకసారి ట్రిప్ అవుతుందంట. సో అది ఎంసీబీ వీక్ అయింది. దాని ప్లేస్లో నేను కొత్త ఎంసీబీ మార్చడం కోసం ఇక్కడికి వచ్చాము. ఆల్రెడీ ఈ ఎంసీబీని నేను వైర్లు కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఆ ఎంసీబీని తీసేసి దాని ప్లేస్లో కొత్త ఎంసీబీ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంసీబీ వీక్ కావటం వల్ల మనకి ట్రిప్ అనేది అవుతుంది అన్నట్టు. ఆ ట్రిప్ అయినప్పుడు దాన్ని మార్చేసుకుంటే మనకి ట్రిప్ కాదన్నట్టు. ఇక్కడ కొత్త ఎంసీబీ ఇది తీసేసి మనం కనెక్షన్ 2 వైర్లు కూడా కింద ఒక వైరు పైన ఒక వైరు, మీటర్ నుంచి వచ్చే వైర్ని కింద, పైనుంచి తీసుకుపోయిన వైర్ని మనము కేబుల్ ఛాంబర్కి ఇస్తామన్నట్టు. ఆ కేబుల్ ఛాంబర్ నుంచి వెళ్ళి మనకి ఇంట్లో డీపీ దగ్గరికి వైర్ అనేది వెళ్ళిపోతుంది, ఫేస్ న్యూట్రల్. ఇక్కడ ఎంసీబీ మాత్రం ఫేసే ఉంటుంది ప్యానల్ బోర్డులో, న్యూట్రల్ డైరెక్ట్ ఛాంబర్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. దీని బ్యాక్ సైడ్ ఒక నట్ బోల్ట్ ఇచ్చిండ్రు, ఎందుకంటే మనకు ఎంసీబీ ఆన్ ఆఫ్ చేసినప్పుడు బ్యాక్ వెళ్ళిపోకుండా ఈ నట్ బోల్ట్ అనేది ఎంసీబీని ఆ ప్యానల్ బోర్డుకి కవర్కి పట్టేసుకుంటుంది అన్నట్టు. సో దానికోసం ఈ నట్ బోల్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ కొత్త ఎంసీబీ అనేది ఇచ్చామన్నట్టు. నేను పవర్ ఆఫ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ ఆన్ చేశాను అన్నట్టు. ఎందుకంటే మనం ప్యానల్ బోర్డు ఐరన్ బోర్డు కనుక మనకి ఎక్కడైనా ఏదైనా టచ్ అయినా కూడా షాక్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఆఫ్ చేశాను. సో ఇప్పుడు మనకు యథావిధిగా ఇంతకుముందుకు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా పవర్ అనేది సప్లై అనేది వస్తుంది అన్నట్టు. ఈ ఎంసీబీ ఎందుకు ట్రిప్ అవుతాయి అంటే ఎంసీబీలు అప్పుడప్పుడు వీక్ అవుతాయి అన్నట్టు. వీక్ అయినప్పుడు మనము 2-3 అవర్స్కి ఒకసారి హీట్ అయినప్పుడు అది ఎంసీబీ అనేది ట్రిప్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం దాని ప్లేస్లో కొత్త ఎంసీబీ వేసేసుకుంటే మనకు యథావిధిగా సప్లై అనేది వస్తుంది అన్నట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.